కంగారు పడకండి అయ్యా, ఇంకా 2 సాంగ్స్ షూట్ చేయాలి. క్లైమాక్స్ ఫైట్ బ్యాలెన్స్ ఉంది, విఎఫ్ఎక్స్ వర్క్ ఒకటి ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని అవ్వాలి కదా. మరి ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారు సార్? సినిమాని పోస్ట్పోన్ చేసి 6th December 2024 కి రిలీజ్ చేస్తున్నాం. ఇంకెన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తారు? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. 2 సాంగ్స్ రిలీజ్ చేశారు. సాంగ్స్ వల్ల మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. టీజర్ వల్ల బీభత్సమైన హైప్ వచ్చింది. 15th August అద్దిరిపోయే డేటు. చిన్న పాజిటివ్ టాక్ వచ్చినా చాలు 1000 కోట్లు పక్కా. ఫ్యాన్స్ ఏమో సెలబ్రేషన్స్ కి ప్లాన్ చేసుకుంటూ ఉంటే, థియేటర్ ఆనర్స్ ఏమో బ్యాక్ టు బ్యాక్ పెద్ద మూవీస్ ఉన్నాయి, రెవెన్యూ బాగుంటుంది అని ఆశపడ్డారు. కట్ చేస్తే సినిమా పోస్ట్పోన్ అవుతుందని టాక్. ఆ ఒక్క టాక్ తోని ఏదో తెలియని భయం క్రియేట్ అయ్యింది. చూస్తే మిగతా సినిమాలన్నీ 15th August డేట్ ని రిజిస్టర్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇంకా ఫైనల్లీ పోస్ట్పోన్ అయిపోయిందని చెప్పి 6th December 2024 అని కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ముందే చెప్పేస్తున్నాను, సినిమా మీద నెగిటివ్ గా మాట్లాడటం నా అభిప్రాయం కాదు. నేను ఎంత పాజిటివ్ గా మాట్లాడినా కొంతమంది వచ్చి దాన్ని నెగిటివ్ గానే ఆలోచించి నెగిటివ్ గానే కామెంట్స్ పెడుతున్నారు. అందుకే ముందే చెప్పేస్తున్నాను, నాకైతే పుష్ప 2 ద రూల్ మీద మంచి హోప్స్ ఉన్నాయి. ఈగర్ గా కూడా వెయిట్ చేస్తున్నాను. పుష్ప సాంగ్ అయితే నాకు బేభత్సంగా నచ్చింది. ఇంకా పుష్ప ది రైజ్ లోని అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ కోసమైనా పుష్ప 2 కి ఖచ్చితంగా వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయి ఉన్నాను. 15th August 2024 రిలీజ్ అవుతుంది అని చెప్పగానే బాగా ఎక్సైట్ అయ్యా. కల్కి 2898 AD అవ్వగానే నెక్స్ట్ పుష్ప ది రూల్ కోసం అని చెప్పి వీడియోస్ కూడా ప్లాన్ చేసుకుంటున్నా. తీరా ఏంట్రా అంటే పోస్ట్పోన్ అని షాక్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పుష్ప ది రైజ్ ఎప్పుడు రిలీజ్ అయ్యిందో చూద్దాం. 17th December 2021, 2022, 2023, 2024 ఎండ్ అయిపోతున్న టైంలోని పార్ట్ 2ని రిలీజ్ చేస్తున్నారు. ఎటు కాదన్నా 3 years టైం తీసుకున్నారు. నాకు అర్థంగా కడుగుతున్నాను, మీరు తీస్తుంది కమర్షియల్ మూవీనే కదా? కాదు, మా సినిమాలో బాహుబలి లాగా ఎక్కువ విజువల్స్ ఉంటాయి, గ్రాఫిక్స్కి టైం పడుతుంది, ఇంత చెయ్యాలి అంత చెయ్యాలి అంటే ఏమో. కానీ ఒక కమర్షియల్ మూవీ కోసం అని చెప్పి ఎందుకని ఇంత టైం తీసుకుంటున్నారు? పార్ట్ 1ని 2020లో స్టార్ట్ చేసి 2021 ఎండింగ్లో రిలీజ్ చేశారు. అది కూడా కోవిడ్ లాంటి పీక్ టైంలో షూటింగ్ అది కంప్లీట్ చేసుకొని. కానీ పార్ట్ 2 కోసం అని చెప్పి ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. మీరేమైనా ఎక్కువగా విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండే విజువల్ స్పెక్టాక్యులర్ తీయట్లేదు కదా. ఒప్పుకుంటా, మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఉంటుంది, ఉండదని చెప్పట్లేదు. కానీ హెవీ విఎఫ్ఎక్స్ అవసరం ఉన్న మూవీస్ కంటే మీ మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్ కొంచెం తక్కువే ఉంటుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2కి మధ్య 650 days టైం గ్యాప్ అయితే ఉంది. ఇప్పుడు న్యూ రిలీజ్ డేట్తో కంపేర్ చేసి చూసుకుంటే పుష్ప పార్ట్ 1 అండ్ పార్ట్ 2కి మధ్య ఉన్న గ్యాప్ అనేది 1000 days పైనే ఉంది. ఇంకా నా వరకు చెప్పుకుంటే, ఇప్పటి వరకు నేను రిఫర్ చేసిన ఆర్టికల్స్ వాటి బట్టి చూసుకుంటే పుష్ప పార్ట్ 2 కోసం అని చెప్పి మీరు షూటింగ్ని వెంటనే స్టార్ట్ చేయలేదు. మీరు చాలా టైం తీసుకొని షూట్ని రీస్టార్ట్ చేశారు. అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాతే షూటింగ్ స్పీడ్ అనేది కొంచెం పెరిగింది. సో మీరు ఎంతవరకు షూటింగ్ అనేది కంప్లీట్ చేశారో, ఎంత స్పీడ్గా వర్క్ చేశారో అనేది ఎవరికి తెలీదు. మామూలుగా ఏంటంటే 15th Augustకి వచ్చేస్తున్నామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అందుకే టీజర్ని దించారు, సాంగ్స్ని దించారు, అంతా ప్లాన్డ్గా ఉన్నారు. ఆల్ ఆఫ్ అ సడన్ పోస్ట్పోన్ అని చెప్పారు. అది కూడా డైరెక్ట్గా డిసెంబర్ని చూస్ చేసుకునే విషయంలో నేనేం అనలేను. ఎందుకంటే అప్పటికే మొత్తం అన్ని ఇంపార్టెంట్ డేట్స్ని మిగతా మూవీస్ బుక్ చేసేసి ఉన్నాయి కాబట్టి. యాక్చువల్లీ వీ డోంట్ నో ద పర్ఫెక్ట్ రీజన్ అసలు మీరు ఈ మూవీని ఎందుకు పోస్ట్పోన్ చేశారా అని చెప్పి. కానీ మీరు చెప్పిన రీజన్ ఏంటంటే షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి టైం పడేలా ఉంది అని చెప్పారు. నిజంగానే అదే రీజన్ అయితే నా వరకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పుష్ప ది రైజ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా హర్రీగా జరిగింది. దానివల్ల అవుట్పుట్లో కూడా విఎఫ్ఎక్స్ వర్క్ అనేది చాలా బ్యాడ్గా ఉండడమే కాదు, కొన్ని ఏరియాస్కి ప్రింట్ అయితే కొంచెం ప్రాబ్లమేటిక్గానే వెళ్ళింది. పర్సనల్లీ నాకేంటంటే క్లైమాక్స్లోని కన్వర్జేషన్ ఎంత నచ్చిందో అక్కడ బ్యాక్గ్రౌండ్ అంత నచ్చలేదు. కాజ్ ఆ ప్లేస్ అనేది టూ మచ్ ఆర్టిఫిషియల్గా ఉంది. సో క్వాలిటీ పరంగా ఎక్కడా తగ్గకూడదు అనే ఉద్దేశంలోనే ఈ డెసిషన్ తీసుకుంటే రియల్లీ హ్యాపీ. బికాస్ క్వాలిటీ బాగుంటుంది అంటే ఇంకేం కావాలి చెప్పండి. నెక్స్ట్ పొరపాటున బాలీవుడ్లోని ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని చెప్పి వాళ్ళకు తగ్గట్టుగా చేంజెస్ చెయ్యలేదు కదా. ఆ టెన్షన్ నాకు ఉందిరే. చాచా అలా చేసి ఉండరులే. ఎందుకంటే అలాంటి చేంజెస్ చేస్తే మూవీలో ఉండే ఆర్గానిక్ ఫ్లో అనేది దెబ్బతింటుంది, ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది.
అయినా సుకుమార్ గారు లాంటి డైరెక్టర్ ఇలాంటి పనులు చెయ్యరు అనే నమ్మకం ఉందిలేండి. అండ్ ఇంకొకటి, అల్లు అర్జున్ గారి మీద ఉన్న నెగిటివిటీ వల్లే మూవీ పోస్ట్పోన్ చేస్తున్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారన్నమాట. అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అలాగే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి పాలిటిక్స్ విషయంలోని చాలా డీప్గా ఫ్యాన్ వార్స్ అయ్యాయి కదా. అది కాస్త మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్నట్టుగా మారిపోయింది. మామూలుగా కాదు, ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు కొట్టుకు సస్తున్నారు. భయంకరమైన నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలోని ఒక వర్గం ఏం చెప్తుందంటే, ఈ సిచ్యువేషన్ పుష్ప రిలీజ్ విషయంలో ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపించి దాని మీద నెగిటివిటీ పడేలా చేస్తుందని ముందు చూపుతో పోస్ట్పోన్ చేశారు అని చెప్తున్నారు. అంటే ఆ టైంకి టాపిక్ మొత్తం డైల్యూట్ అయిపోతుంది కదా, అందుకే. సో మేకర్స్ చెప్తున్న రీజన్ ఒకటి, సోషల్ మీడియాలో రన్ అవుతున్న రీజన్ ఇంకొకటి. మేకర్స్ చెప్పిన రీజన్ అయితే నేను అగ్రీ అవుతా, ఎందుకంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా మోస్ట్ హైప్డ్ సీక్వెల్ కాబట్టి క్వాలిటీ విషయంలోని ఎవ్వరూ కూడా క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేస్తే అక్కడే ఒక మైనస్ పడిపోద్ది. సో ద బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికే పోస్ట్పోన్ చేశారు అంటే నో ఇష్యూస్. మరి సోషల్ మీడియాలో రన్ అవుతున్న రీజన్ కూడా కొంతవరకు నమ్మేలాగే ఉంది. ఎందుకంటే నెగిటివిటీ ఎక్కువ ఉంది అంటే అది సినిమా మీద పడితే మూవీ రిజల్ట్ మీద ఇంపాక్ట్ చూపించే ప్రభావం కూడా ఉంటుంది. సో సోషల్ మీడియాలో రన్ అవుతున్న రీజన్ బట్టి చూసుకుంటే ఈ రీజన్ కూడా కొంచెం నమ్మేలాగే ఉంది మామ. కానీ ఏంటంటే రెవెన్యూ ఎక్కువ ఉంటుంది అని అనుకున్న థియేటర్ ఓనర్స్, రిలీజ్ డేట్ దగ్గర పడ్డాదని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అండ్ ఫిల్మ్ లవర్స్, వీళ్ళు మాత్రం ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ అలాగే కాస్త ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. సో పర్సనల్లీ నా సజెషన్ ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి వీళ్ళ డిసప్పాయింట్మెంట్ తగ్గేలాగా ఒక మంచి టీజర్ కట్ని రిలీజ్ చేసి హోప్ని క్రియేట్ చేస్తే బాగుంటుంది. అంటే ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్లోని మళ్ళీ పాజిటివ్ వైబ్ అనేది ఇంకా ఎక్కువ అవ్వుద్ది అన్నమాట. కానీ ఇప్పుడు అందరికీ వచ్చిన మరో డౌట్ ఏంటంటే, డిసెంబర్లో వస్తున్నారు, అదేదో క్రిస్మస్కి వస్తే లాంగ్ వీకెండ్ బెనిఫిట్ ఉంటుంది కదా, కానీ అటు కాక ఇటు కాక 6th రిలీజ్ చేస్తున్నారు ఎందుకు అని. ఇక్కడ కూడా చాలా మంచి రీజనే ఉంది. ఇన్ కేస్ క్రిస్మస్కే వస్తే మూవీకి లాంగ్ రన్ ఉండదు. ఎందుకంటే క్రిస్మస్ వచ్చిన 2 వీక్స్కి సంక్రాంతి హడావిడి స్టార్ట్ అవుతుంది. సో లాంగ్ రన్ అనేది చాలా కష్టం అవుతుంది. ఇంకా ఓవర్సీస్లో అయితే క్రిస్మస్కి హాలీవుడ్ నుంచి భారీ క్రేజ్ ఉన్న మూవీస్ ఉన్నాయి, అది కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అదే డిసెంబర్ 1st వీకెండ్లో వస్తే లాంగ్ రన్ ఉంటుంది, కాంపిటీషన్ కూడా ఉండదు. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ యానిమల్ మూవీనే. డిసెంబర్ 1st వచ్చింది అనుకుంటా మూవీ, 800 crores కలెక్ట్ చేసింది. అలా చూసుకుంటే పుష్పకి ఆల్రెడీ క్రేజ్ ఉంది పార్ట్ 1 వల్ల. తెలుగు అండ్ హిందీ మార్కెట్లో బీభత్సమైన ఫాలోయింగ్ కూడా ఉంది. ఇంకా చూసుకోండి, పాజిటివ్ టాక్ వస్తే చాలు దుమ్ము దులిపేస్తుంది. సినిమా 1000 కోట్లు ఏంటి, 1500 కోట్లు టచ్ చేసినా సరే ఆశ్చర్యపడిపోవాల్సిన అవసరం లేదు. సరే ఇంతవరకు వెయిట్ చేసాం, ఇంకొన్ని నెలలు వెయిట్ చేద్దాం. కానీ ఒకటి మాత్రం నిజం మామ, కమర్షియల్ మూవీ కోసం అని చెప్పి 3 years టైం తీసుకున్నారంటే అది చాలా ఎక్కువ. ఇలాంటి పనులు కేవలం ప్లాన్డ్గా వర్క్ చేయకపోవటం వల్లే వస్తాయి. ప్లాన్డ్గా ఉండండి, ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో ఉంటే ఆన్ టైంకి మంచి క్వాలిటీతో మూవీస్ వస్తాయి. ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తూ సినిమాలని ఆదరిస్తారు. ప్రతి ప్రొడక్షన్ హౌస్కి కూడా ఈ పాయింట్ అనేది వర్తిస్తుంది. అది విషయం. పుష్ప పోస్ట్పోన్ మీద మీకున్న అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఇంతటితో వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకి ఖచ్చితంగా వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.